శ్రీకాకుళం నగర పరిధిలో స్థానిక 8 ఫీట్ రోడ్లో గల బృందావన్ ఫంక్షన్ హాల్లో సిక్కోలు హరిత మహోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళానికి ఒక మంచి కార్యక్రమాన్ని తెచ్చినందుకు మెడికల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, టూరిజం, పచ్చని చెట్లు గురించి ప్రచారం చేయడంలో మీలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రాధాన్యమని, భారత వ్యవసాయ భవిష్యత్తు సేంద్రియంతోనే ముడిపడి ఉన్నదని, సేంద్రియ వ్యవసాయం అయితే రైతుల పరుగులు తీస్తున్నారని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం మనందరికీ తెలిసినట్టుగా సెంటిటీకి రసాయన లేకుండా పంటలను పండించడానికి భారత సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు ఆధునిక పర్యావరణ సూత్రాల నుంచి తీసుకోబడిందని, ఇది మొక్కలు, చెట్లు, పశువులు సహజ వైద్యానికి మద్దతు ఇవ్వడానికి కలిసి జీవించే వైద్యభరితమైన పొలాలను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో శ్రీకాకుళానికి అందించాలని స్వచ్ఛంద సేవా సంస్థలకి అభినందించారు. పిల్లలందరూ వచ్చి పిల్లలతో పాటుగా వచ్చి కుటుంబంగా దీన్ని ఆదరించి దీన్ని మరింత దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఆఫీసర్స్కి అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లల స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇది చాలా మంచి గుడ్ ఇనిషియేషన్ బై పీడియాట్రిక్ అసోసియేషన్. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ మీద, అలాగే ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ మీద ఈ మధ్య మీరు తీసుకుంటున్న ఈ ఇనిషియేషన్ చాలా అభినందనీయం. ఇది అందరికీ ఉపయోగమే. మీకు కూడా ఈవెన్ ఈరోజు పీడియాట్రిక్ అసోసియేషన్ ఉందని కూడా హైయర్ ఆఫీషియల్స్కి కానీ, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికి కూడా తెలుస్తుంది. ఒకరి కష్ట సుఖాలను ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ స్టేజ్, వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో ఇది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి టైంలో మనం ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొని, అది కూడా ఎర్త్ సాయిల్ దగ్గర నుండి మనం మొదలు పెడితే ఫార్మర్స్కి కానీ, అలాగే స్టూడెంట్స్కి కానీ, యంగ్ జనరేషన్కి, వీళ్ళందరికీ ఇప్పటి నుండి దీనిపైన అవగాహన కల్పిస్తే డెఫినెట్గా రానున్న రోజుల్లో మనం ఏదైతే హెల్త్ కోసం మనం అనుకుంటున్నామో, మంచి ఎన్విరాన్మెంటల్ కానీ, అలాగే మంచి హెల్త్ కూడా ప్రజలందరికీ వచ్చేటట్టు మనం చేసుకోగలుగుతాం. తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి పార్టిసిపేషన్ చేసినందుకు డాక్టర్స్, పీడియాట్రిక్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున, అలాగే మన జీరో బడ్జెట్ ఆర్గానిక్ ఫార్మింగ్ టీచరు ఆయన కూడా వచ్చారు, గీతా శ్రీకాంత్ గారు కూడా వైజాగ్ నుండి వచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా టీచర్స్ కొంతమంది రావడం చాలా సంతోషం. సో తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం వీలైనంత మంది ప్రజల్లో మనం అవగాహన కల్పించడం మంచి ఇది. అలాగే మొన్న
గైనిక్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకొని ట్రైబల్ అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా మంచి ఇనిషియేషన్. ఇలాంటివి ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి దీనిపైన పెద్ద ఎత్తున మనం అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.